గీళ్ళుల్లా జనాలంటే ఎంత మంచి నిర్ణయం తీసుకున్నారంటే గంత మంచి నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళ ఊరితోటి పాటుగా ఇంకో 2 ఊర్లు కూడా సేమ్ అటువంటి నిర్ణయమే తీసుకున్నాయి. ఇక నిజానికి మనం మాట్లాడుకోవాలంటే ఇగో మద్యము మనిషిని ఎంత ముంచుతుందో అందరికి ఎరికాను కదా. ఇక ఆల్మొగలకైతే మద్యం మత్తుల ఏం మాట్లాడుతాడో ఆ భర్త ఆ భార్యని ఏం కొడతాడో ఎవ్వరికి తెలియదులా. ఇక అట్లాంటి మద్యంనైతే నిషేధిస్తున్నారట గా ఊర్లల్లా. ఇక అసలు ముచ్చట పోతే ఈ ముచ్చట ఎక్కడ జరిగిందంటే కామారెడ్డి ఉన్నది కదా నుల్లా, కామారెడ్డి జిల్లా కొండాపూర్ అనైతే ఆ ఊరుకు సంబంధించినటువంటి గ్రామస్తులైతే ఒక మంచి నిర్ణయం తీసుకున్నారట. ఎందుకంటే తాగుడు చేయబట్టి ఎన్ని కుటుంబాలు ఆగమాగమవుతున్నాయి, అటు యువత కూడా మస్తు పాడైపోతున్నదట. ఇక బిర్రుగా దాగి ఆయనతోటి పంచాది ఈయనతోటి పంచాది, పోలీసు వాళ్ళు చూడరు, రాజకీయ నాయకుడు చూడరు, ఎవ్వరు పడితే వాళ్ళకు చల్ నేను తాగుతే నా మాటనే నేనా, ఇక నీ మాట ఏంద్రబాయ్ నేనేది అనే తీరునైతే ఘోరంగా మాట్లాడతారు కదా. ఇక వాళ్ళ ఊళ్ళనైతే ఏం చేసిరట అంటే ఇట్లా తాగి తన్ననాలు ఆడితే అస్సలకే ఊకోము, అసలు మద్యాన్నే నిషేధం చేయాలనుకొని వాళ్ళు మంచి నిర్ణయం తీసుకున్నారట. ఒకవేళ ఏమైనా తాగినా ఆ ఊళ్ళో మద్యం షాపు పెట్టినా కూడా 7 చెప్పు దెబ్బలైతే పట్టా 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 7 సార్లు కొడతారట, ₹1,00,000 జరిమానా వేస్తారట. ఇక ఈ ముచ్చట నేను చెప్పుడు కాదులా, ఒక్కసారి మీరు చూడుర్రి మీకే అర్థమవుతుంది. ఇగోనులో అసలు ముచ్చట్ల పోతే మందుబాబులకైతే బిగు షాక్ ఇచ్చిందట ఆ ఊరు జనాలు. ఇక కామారెడ్డి జిల్లా కొండాపూర్ పరిధిలోనైతే 3 గ్రామస్తులైతే సంచలనమైన నిర్ణయమే తీసుకున్నారని చెప్పాలి. ఇక సంచలనం అంటే సంచలనం కాదు కానీ మంచి నిర్ణయం తీసుకున్నారు ఆ గ్రామస్తులు అని చెప్పాలి. ఇక యువత మహిళలు తీసుకున్న నిర్ణయంతో అయితే మద్యం అయితే అమ్మకం అయితే ఇక్కడ పూర్తిగా నిషేధం చేస్తున్నాము అని కళాఖండిగా అక్కడున్న గ్రామస్తులు గ్రామ పెద్దలు వాళ్ళ ఊరితో పాటు 2 ఊర్ల జనాలు కూడా మంచి నిర్ణయం తీసుకున్నారట. గ్రామస్తుల సంచలన నిర్ణయంతో అయితే ఆ ఊరనైతే మంచికి బాటలు వేస్తామని చెప్తున్నారులా. ఇక మందుబాబులకు ఇది షాక్ ఇచ్చినట్టే కదా. ఇక దాని ఫలితంగానైతే గ్రామంలో కొద్ది రోజుల సంది అయితే ప్రశాంతత నెలకొన్నదని అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అయితే చెప్తున్నారు. ఇక గ్రామాలు అభివృద్ధి చెందాలంటే ఇట్లాంటి కమిటీలు కమిటీ నిర్ణయాలు ఇక అట్లనే కమిటీలల్లో వీళ్ళ నిర్ణయాన్ని ఉల్లంఘిస్తే 7 చెప్పు దెబ్బలతో పాటు ₹1,00,000 జరిమానా వేస్తారట. చూసిరా ఇంత మంచి నిర్ణయం తీసుకున్న తర్వాత ఎవడన్నా ఉల్లంఘిస్తారా? ఒకవేళ ఉల్లంఘించినా 7 చెప్పు దెబ్బలు అవో ఊరు జనాల ముంగట ఎట్లుంటది చెప్పుర్రి, మీదికెళ్ళి ₹1,00,000 జరిమానా ఎవరైనా కడతారా? ఇక మారక తప్పదు కదా. ఇక చూడుర్రి మీరు కూడా మారుర్రి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.